ఇటు తీవ్రవాద ఘటనల మరువక ముందే పాకిస్తాన్ మళ్లీ కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెస్తోంది. కాశ్మీర్ లేని పాకిస్తాన్ సంపూర్ణం కాదని ఆ దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ద్వైపాక్షిక చర్చలను స్వాగతిస్తూనే మరోవైపు కాశ్మీర్ను వదులుకునే సమస్య లేదన్న సంకేతాలను పంపుతోంది పాక్. చరిత్రాత్మక పరిస్థితుల్లో భారత్లో కలిసిన జమ్మూ కాశ్మీర్ ఎప్పటికైనా మన దేశంలో అంతర్భాగమే. ఈ విషయం తెలిసినా కూడా పాకిస్తాన్ మాత్రం అడ్డంగా వాదిస్తోంది. భారత్తో సత్సంబంధాలు పాక్కు ఇష్టం లేదా? అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగే సమయంలో కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెస్తోందా? కాశ్మీరు లేని పాకిస్తాన్ ఊహించలేము. కాశ్మీర్ లేని పాకిస్తాన్ సమగ్రమే కాదు, అది సంపూర్ణమే కాదు అంటూ పాకిస్తాన్ దేశాధినేత మరోసారి మాట్లాడారు. దీనికే మనం బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పాకిస్తాన్ పాడుతున్న పాత పాటే, అసలు 60 ఏళ్ళుగా పాడుతున్న పాట. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైన రోజే పాకిస్తాన్ దాన్ని అంగీకరించలేదు. అంగీకరించకపోగా ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళింది. ఐక్యరాజ్య సమితికి కూడా ఆ రోజుల్లో రెఫరెండం గురించి మాట్లాడింది. కానీ భారతదేశం చాలా స్పష్టంగా ఆ రోజు నుంచి ఈరోజు చెప్పింది రెఫరెండం సాధ్యం కాదు. రెఫరెండంలతో ఆధునిక కాలంలో ఏ సమస్యను పరిష్కరించలేము. రెఫరెండం జరపడానికి అనుకూలమైన పరిస్థితులు లేకుండా చేసింది పాకిస్తాన్. అందువల్ల ఇవాళ కొత్త కాదు. పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైన నాటి నుంచే పాకిస్తాన్ అంగీకరించడం లేదు. కానీ భారతదేశంలో కాశ్మీర్ విలీనం అనేది ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్. దీనికి తిరిగి వెనక్కు చూసడానికి అవకాశం లేదు. ఇది శాశ్వతమైంది. ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ ప్రాసెస్. దీన్ని మళ్ళీ తిరగదోడే అవకాశమే లేదు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే ఇవాళ మనం భారత చిత్రపటంలో చూస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ అంతా మన చేతుల్లో లేదు. ఇందులో కొంత భాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్గా పీఓకేగా ఉంది. సో ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో కలపడమే మిగిలి ఉన్న రెండో ముఖ్యమైన కారణం. ఆ మాటకొస్తే అదే మొదటి అంశము. ఎందుకంటే భారత భూభాగం నుంచి పాకిస్తాన్ అక్రమంగా లాక్కున్న పాక్ ఆక్రమణలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రములో కలవడమే మిగిలి ఉన్న ఏకైక అంశం. ఇవాళ కాకపోయినా రేపైనా భారతదేశం ఆశించేది కోరుకునేది అదే. అందువల్ల ఇది రెండవది. ఇక మూడవది ఏంటి? కాశ్మీరు పాకిస్తాన్ది కాదు, కాశ్మీరు భారతదేశానిది. భారతదేశంలో కాశ్మీర్ విలీనము ఇది శాశ్వతమైందని చెప్పడమే కాదు, కాశ్మీర్ కొన్ని చారిత్రక పరిస్థితుల్లో భారతదేశంలో విలీనమైంది. ఆ చారిత్రక పరిస్థితులు ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ను పాలించే ఆనాటి రాజు హరిసింగ్ స్వాతంత్ర ఆకాంక్షలు వ్యక్తం చేశాడు. కానీ పాకిస్తాన్ ఆ రోజు కాశ్మీర్ను తమలో కలుపుకోవాలని ప్రయత్నం చేసింది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులకు కూడా, ఇంటర్నేషనల్ పబ్లిక్ ఒపీనియన్, చివరకు ఐక్యరాజ్య సమితి కూడా పాకిస్తాన్ వైఖరి పట్లే మొగ్గు చూపింది. ఆ పరిస్థితుల్లో షేక్ అబ్దుల్లా నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు వీరోచితంగా పోరాడారు. ఈ వీరోచిత పోరాటం వల్ల జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. ఆనాటి భారత ప్రభుత్వం విమానాల ద్వారా సైనికుల్ని శ్రీనగర్కు పంపించి పాక్ ప్రేరేపిత ఆటంకవాదుల్ని, పాక్ ప్రేరేపిత ముష్కరుల్ని కాశ్మీర్ నుంచి తరిమికొట్టారు. ఇది భారత సైన్యము, షేక్ అబ్దుల్లా నాయకత్వంలో ఉన్న ప్రజా ఉద్యమము కలిసి ఇవాళ పాక్ పంపించినటువంటి ఆక్రమణదారులను తిరిగి కొట్టారు. అందువల్ల ఈ చారిత్రక పరిస్థితుల్లో కాశ్మీర్ ఆధునిక రూపంలో ఆవిర్భవించింది కనుక కాశ్మీరీ ప్రజలు ఏం కోరుకున్నారు? మాకు కష్టకాలంలో మాకు అండగా నిలిచిన భారతదేశంలో మేము భాగమవుతాం అని చెప్పి భారతదేశంలో భాగం కావాలని నిర్ణయించుకున్నారు. అదే భారత కాశ్మీర్లు మధ్య కుదిరిన సంవిలీన ఒడంబడిక, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారు. ఈ సంవిలీన ఒడంబడిక ప్రకారం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని చేర్చి జమ్మూ కాశ్మీర్కు ఒక ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఇందిరాగాంధీ హయాంలో కాశ్మీర్లో ఉన్న ప్రజాప్రభుత్వాలను నిర్వీర్యం చేసి, కాశ్మీర్లో ఫిరాయింపులను ప్రోత్సహించి, కాశ్మీర్లో పేపర్ టైగర్స్ను సృష్టించి, ఆఖరికి కాశ్మీరీ ప్రజల్లో
ఒక పరాయీకరణ భావాన్ని రెచ్చగొట్టడానికి కారణమైంది. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అదే పని చేస్తోంది. దీని ప్రమాదం కూడా రేపు భారతదేశ సమగ్రతకు ఉంటుంది. ఇందిరాగాంధీ అదే పని కాశ్మీర్లో చేసింది. ఇది చేయడమే కాదు, కాశ్మీర్కు ఆర్టికల్ 370 ఇచ్చినటువంటి స్వయం ప్రతిపత్తిని కాస్త నీరు కాస్తూ వచ్చింది. దీన్ని ఉపయోగించుకునే పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద శక్తులు కాశ్మీర్లోకి ప్రవేశించగలిగారు. కాశ్మీర్ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ పరాయీకరణని ఈ తీవ్రవాద శక్తులు ఉపయోగించుకున్నారు. కాశ్మీర్లో కూడా వేర్పాటువాద భావాలు పెరగటానికి ఇది కారణమైంది. అందువల్ల భారతదేశం చేయాల్సిన పనల్లా ఒకటి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. దీన్ని ఏ శక్తి ప్రపంచంలో ఆపలేదు. దీనిపైన జనవాక్య సేకరణ లేదు. 2, భారత్ పాక్ల మధ్య ఏమైనా ఉంటే ఇది ద్వైపాక్షిక వివాదమే. దీన్ని అంతర్జాతీయం చేయడాన్ని భారతదేశం అంగీకరించదు. ఏ విదేశీ జోక్యము దీంట్లో అవకాశమే లేదు. చివరకు ఐక్యరాజ్యసమితి జోక్యానికి కూడా అవకాశం లేదు. ఇక 3, కొన్ని చారిత్రక పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగమైంది కనుక ఆ కాశ్మీరీ ప్రజలకు, ఆ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలకు భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వయం ప్రతిపత్తిని మనం కాపాడుకోవాలి. 4, ఈ స్వయం ప్రతిపత్తి భారత రాజ్యాంగానికి లోబడి భారతదేశ సార్వభౌమాధికారానికి లోబడి మాత్రమే ఉండాలి. ఈ 4-5 సూత్రాలు దృష్టిలో పెట్టుకునే మనం కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూడాలి. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూసే క్రమంలో కాశ్మీర్కున్న ప్రత్యేక ప్రతిపత్తిని మనం మర్చిపోరాదు. అదే సమయంలో కాశ్మీర్ పైన పాకిస్తాన్ చేస్తున్న వాదనలను అంగీకరించరాదు. కాశ్మీర్లో ఉన్న వేర్పాటువాదాన్ని మనం అంగీకరించకూడదు. ఇక ఈ వాదనతో కాశ్మీర్లో ఎవరితోనైనా మనం చర్చలు జరపాలి. ఒకవేళ కాశ్మీర్లో ఉన్న వేర్పాటువాదులు ఈ చర్చలకు భారత సార్వభౌమాధికారానికి లోబడి, భారత రాజ్యాంగానికి లోబడి సమస్య పరిష్కారానికి ముందుకొస్తే చర్చలు జరపాలి. కానీ తుపాకులతో భారత సార్వభౌమాధికారాన్ని ఎదిరించే వాళ్లకు తుపాకులతోనే సమాధానం చెప్పాలి. అందువల్ల ఇవాళ పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు కాశ్మీర్ గురించి వ్యాఖ్యానం చేసినా మనం భయపడాల్సిన అవసరం లేదు, బెంబైలెత్తాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ ఇస్ ఎ సెటిల్డ్ విషయము. ఇక దీన్ని భారతదేశం నుంచి విడదీయడం ఎవరి తరం కాదు. కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్, జమ్మూ లేని కాశ్మీర్ లేదు. కాశ్మీర్ అంటే కాశ్మీరియత్, కాశ్మీరియత్ అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు. కాశ్మీర్లో ఉండేటువంటి అత్యంత సాఫ్ట్గా ఉండేటువంటి సుఫీ ఇస్లాము, కాశ్మీరీ పండితులు లేకుండా కాశ్మీరియత్ను మనం ఊహించలేము. అందువల్ల ఈ మత సామరస్యాన్ని కాపాడడము, దానికి ఉన్న చారిత్రక విశిష్టతను, రాజ్యాంగ ప్రతిపత్తిని కాపాడమే అనుంద లక్ష్యం. 1947లో భారత పాకిస్తాన్లు విడిపోయిన రోజు, భారతదేశం అంతటా మత మారణహోమం జరిగిన రోజు, చివరకు బెంగాల్ లాంటి ప్రాంతంలో రక్తపు టేరులు పారిన రోజు జమ్మూ కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉండే. ఈ దేశ విభజన సమయంలో మత కలహాలు చూడని, మత మారణహోమం చూడని ఏదైనా ప్రాంతం ఒకటి ఉంది అంటే అది జమ్మూ కాశ్మీర్. అందువల్ల దానికి ఉన్నటువంటి ఆ కాశ్మీరీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, కాశ్మీర్కు రాజ్యాంగం ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ భారతదేశంలో అంతర్భాగంగా కాశ్మీర్ మనుగడను మాత్రమే మనం చూడగలం.